రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరులో లోపాలని పెద్ద లోపాలుగా చిత్రీకరించి అటు కేసీఆర్ గారు చాలా ప్రణాళికాబద్ధంగా ఫామ్ హౌస్లో కూర్చొని కేటీఆర్ను, హరీష్ రావును ముందు పెట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి ఇమేజ్ను, రాష్ట్ర ప్రభుత్వం ఇమేజ్ను దెబ్బతీసేటటువంటి ఎత్తుగళ్ళు రోజుకొక కొత్త డ్రామాలతోనే, నాటకాలతోనే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నిన్నటికి నిన్న మీరు చూసినటువంటి విషయం ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అంశం. ఏంటి అంశం? చాలామందికి దీని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారట ఆయన అల్లునికి కాంట్రాక్ట్ ఇప్పించుకోవడం కోసం ఆఫీసర్ మీద ఒత్తిడి తీసుకొచ్చిర్రు. లేదు, ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తన కొడుకు కాంట్రాక్ట్ ఇప్పించుకోవడం కోసం ఆఫీసర్ మీద, సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఆయన వీఆర్ఎస్ పెట్టి బయటికి పోతున్న అనేటటువంటి తప్పుడు ప్రచారాన్ని నమస్తే తెలంగాణ పత్రిక తన ఫ్రంట్ పేజీలో పెట్టి ప్రజల్ని తప్పుదారు పట్టించేటటువంటి ప్రయత్నం చేయడం, దానికి డోలు కొట్టుకుంటూ కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు ఒక దిక్కు ఇవాళ మాట్లాడుకుంటూ ప్రభుత్వాన్ని బదనాం చేసేటటువంటి పరిస్థితికి దిగడం. వాస్తవాలు ఏంటి? 2016లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో బాటలింగ్కు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, టెండర్ వేసి ఇచ్చిండ్రు. ఆ రోజు కేటీఆర్ గారి దగ్గరుండి ఇప్పించుకున్నాడు, శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గరుండి ఇప్పించుకున్నాడు. ఆ టెండర్ 2019లో ముగిసిపోయింది. దాని కాలం ముగిసిపోయిన తర్వాత కొత్త టెండర్ వేయాలి కదా, ఎందుకు వేయలే? అదే కంపెనీకి రేటు పెంచకుండా 24 వరకు ఎందుకు కంటిన్యూ చేసిండ్రు? ఏ ప్రయోజనాల కోసం కంటిన్యూ చేసిండ్రు? దీన్ని చేయడం వల్ల సంవత్సరానికి 200 నుంచి 250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లోటు అయినటువంటి పరిస్థితి ఉంది కదా. ఈ రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోల్పోయింది? జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి అయిన తర్వాత ఆ శాఖను రివ్యూ చేసి వెంటనే ఈ టెండర్ను కొనసాగించడానికి వీల్లేదు, ఇట్లా నామినేషన్ పద్ధతి మీద ఎట్లా కొనసాగిస్తారు, వీరిని ఆపి వెంటనే టెండర్లు వేయండి అని చెప్పి కమిటీ వేసి, కమిటీకి రిజ్వీ గారిని చైర్మన్గా పెట్టి, ఆ చైర్మన్ రిపోర్ట్ వచ్చి 4 నెలలు అయిన తర్వాత కూడా దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రభుత్వానికి 200 కోట్ల రూపాయల ఆదాయం సంవత్సరానికి నష్టపోతుంటే చూస్తూ కూర్చోవాలా? లేకుంటే ఇవాళ కాంట్రాక్టర్లు తింటుంటే కేటీఆర్ ఇప్పించినటువంటి కాంట్రాక్టర్లు లాభం జరుగుతుంటే వాడిని కొనసాగించాలా? కాబట్టి ఇక్కడ తప్పు చేస్తున్నటువంటి అధికారులు, అవినీతి చేస్తున్నటువంటి అధికారులను, లేకుంటే తమ కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ను కొనసాగించడం కోసం కేటీఆర్ చేస్తున్నటువంటి డ్రామాలు దీని వెనకాల చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి కదా. ఇవాళ ప్రభుత్వం ఒక్కొక్క రూపాయి జమ చేసి ప్రజల కోసం ఖర్చు పెడదామనేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నది. రెండో వైపు పాత దొంగ కాంట్రాక్టర్లను అట్నే కొనసాగించి వాళ్ళు ఇచ్చేటటువంటి లంచాలకు మరిగినటువంటి అధికారులు, పాత రాజకీయ నాయకులు కలిసి దోచుకోవడం కోసం ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దీన్ని బయటికి తీసుకొచ్చడం తప్పుడు పద్ధతి అవుతుంది. దీన్ని కాపాడుకొని నిలబడడం గొప్పోడవుతాడు. ఎందుకు జూపల్లి కృష్ణారావు గారు లెటర్ రాసినటువంటి పరిస్థితి చీఫ్ సెక్రటరీని, ఇదే రిజ్వీ గారు వీఆర్ఎస్కు అప్లికేషన్ పెట్టుకున్నాడు. తన సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ ఎందుకు అప్లికేషన్ పెట్టుకున్నాడు ఆయన? ఎందుకంటే 10 లక్షలు నెలకు వచ్చేటటువంటి జీతం వస్తున్నది. కానీ దీన్ని వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ను ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సంవత్సరంన్నర నుంచి చెప్తా ఉంటే మంత్రి చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా ఎటువంటి అధికారుల మీద చర్య తీసుకోకుంటే ఏమవుతుంది? అందుకని ఆయన వీఆర్ఎస్ను ఆపండి అని చెప్పి ఆయన లెటర్ రాసిండు. వీఆర్ఎస్ ఇవ్వకూడదని లెటర్ రాసిండు. కాబట్టి ఆపినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీన్ని కూడా వలవలు చిలువలు చేసి ఇవాళ ఆయన చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకొని కేటీఆర్కి దగ్గరన్నటువంటి ఈ బాటలింగ్ కాంట్రాక్టర్ను కొనసాగించాలనేటటువంటి లక్ష్యంతోని, దురదతోని ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, ఎక్సైజ్ శాఖ మంత్రి మీద ఆరోపణలు చేయడం తప్ప ఇంకోటి లేదనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే మిత్రులారా, చాలామంది మన తెలంగాణలో వాస్తవాలు తెలుసుకోకముందే అబద్ధాలను చేసేటటువంటి ప్రచారాల్ని ఫార్వర్డ్ చేసుకుంటూ బదనాం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వాస్తవం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని కాపాడుకోవడం కోసం, పెంచుకోవడం కోసం సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటటువంటి, 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటటువంటి టెండరింగ్ని కంటిన్యూ చేయాలనేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం చిత్తశుద్ధితోని, పారదర్శకతతోని ముందుకు పోతున్నటువంటి క్రమంలో దాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా ముఖ్యమంత్రి కుటుంబానికి, ఎక్సైజ్ శాఖ మంత్రి కుటుంబానికి అవినీతిని అంటగట్టి ఇవాళ దీనికి బదనాం చేసేటటువంటి ప్రక్రియకు నీచమైనటువంటి కేటీఆర్ పాల్పడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకు గదే తెలుసు, వాళ్ళ బుద్ధి అదే. ఒక ఆడపిల్లను పంపించి లిక్కర్ వ్యాపారాల్లో స్కాములు చేయించినటువంటి ఘనత వీళ్ళది కాబట్టి అదే పని చేస్తారు వాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అవినీతి మీద, దోచుకోవడం మీద, ఏం లేనటువంటి దగ్గర నుంచి దోచుకొనే వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారు కాబట్టి అందరూ అట్నే చేస్తారనేటటువంటి గురువింద కింద గింజ తన నలుపు ఎరగదు అన్నట్టు, తన నలుపు ఉన్నది కాబట్టి అందరికి అట్నే నలుపు అంటించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోదలుచుకున్నాను నేను. అదొక్కటే కాదు, చాలా విషయాలలో ఇవాళ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులను
వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుకునేటటువంటి అంశాలను కూడా పెద్ద ఎత్తున క్రియేట్ చేసి ఒక నెగిటివ్ వాతావరణాన్ని సృష్టించేటటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలారా మీరు ఆలోచించండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ పాలన కొనసాగుతుంది. ప్రజలు స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండే, కార్మిక సంఘాలు వాళ్ళ సమస్యలను చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు వాళ్ళ సమస్యలను చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒక్కసారి 2.5 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూడండి. మాట్లాడితే పోలీసులు వచ్చేవాళ్ళు, మాట్లాడితే ఆర్టీసీ కార్మిక సంఘాలు రద్దు చేయబడ్డాయి, మాట్లాడితే ధర్నా చేసేటటువంటి పరిస్థితి, రిప్రజెంటేషన్ చేసే పరిస్థితి కనీసం లేనటువంటి వాతావరణం నుంచి సమస్యలను చెప్పుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రజాస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేయడం అంటే ప్రజల్ని బదనాం చేయడం తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలు గుర్తుంచుకోవాలి. అందుకని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నటువంటి తరుణంలో దాదాపు 50,000కు పై మెజారిటీతో గెలవబోతున్నటువంటి తరుణంలో క్యారెక్టర్ అసాసినేట్ చేసే నీచమైన కుట్రలకు జూబ్లీహిల్స్ ప్రజలు తప్పగా తిప్పికొడతారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారని చెప్పి భావిస్తూ ఉన్నాను. నమస్కారం.